కాదు, ఇది మనీలా నగరంలో ఒక టాక్సీ డ్రైవర్కు నిజంగా జరిగిన సంఘటన. అతను 10 సంవత్సరాల పాటు ఈ కథ చెప్పడానికి భయపడ్డాడు. కానీ ఇప్పుడు వినండి, మీకు ధైర్యం ఉంటే. ఆ నిశ్శబ్ద రాత్రి. సమయం రాత్రి 3:14 2009వ సంవత్సరం మంగళవారం రాత్రి. రాహుల్ అనే టాక్సీ డ్రైవర్ తన చివరి కస్టమర్ని దింపి ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. అతను అలసిపోయాడు, ఆకలిగా ఉంది. అవైలబుల్ సైన్ ఆపేశాడు. అప్పుడే టక్ 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 అతని కిటికీపై చప్పుడు వినిపించింది. తెల్లని చీరలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. చాలా అందంగా ఉంది, కానీ ఏదో సరిగ్గా లేదు అని అతని మనసు చెప్పింది. ఆమె కళ్ళు ఒక్కసారి కూడా రెప్పవేయలేదు. టొండో అని మాత్రం అంది. ఒక్క మాటే. రాహుల్ వద్దు అనాలనుకున్నాడు, కానీ ఆమె చూపు చూసి తలుపు తెరిచాడు. ఆమె వెనక సీట్లో కూర్చుంది. పూర్తి నిశ్శబ్దం. రాహుల్ మాట కలపాలని ప్రయత్నించాడు. మేడం, చాలా రాత్రి అయింది కదా. సమాధానం లేదు. అతను రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. ఆమె నేరుగా ముందుకు చూస్తోంది. చేతులు మడతపెట్టి ఒళ్ళో పెట్టుకుంది. అప్పుడతను గమనించాడు, ఆమె పాదాలకు చెప్పులు లేవు. రోడ్లు అన్నీ నిర్జనంగా ఉన్నాయి. రేడియో సరిగ్గా వస్తోంది అనుకున్నాడు. అప్పుడే అది హఠాత్తుగా స్టాటిక్ అయిపోయింది. రాహుల్ చేతులు చెమర్చాయి. అతను తనకు తాను చెప్పుకున్నాడు, సర్లే, సిగ్గర్లా అమ్మాయి అంతే. అప్పుడు ఆ వాసన వచ్చింది. సంపంగి పూల వాసన. శవాలపై పెట్టే పూలు. ఇక్కడే ఆపండి, ఆమె నెమ్మదిగా చెప్పింది. పాత ఇల్లు, తుక్కుపట్టిన ఇనుప గేటు, లైట్లు అన్నీ ఆరిపోయి ఉన్నాయి. మేడం, 150 పేసో అవుతుంది. నిశ్శబ్దం. రాహుల్ వెనక్కి తిరిగాడు. వెనక సీటు ఖాళీగా ఉంది. తలుపు తెరుచుకోలేదు. ఏ శబ్దం రాలేదు. ఆమె మాయమైపోయింది. రాహుల్ శరీరమంతా చల్లగా అయిపోయింది. చేతులు వణుకుతున్నాయి. అయినా అతను కిందకు దిగి గేటు తట్టాడు. ఒక వృద్ధురాలు తలుపు తెరిచింది. ఆమె రాహుల్ని చూసింది. తర్వాత కారు చూసింది. తర్వాత మళ్లీ రాహుల్ని చూసింది. ఆమె ఎలా ఉంది అని గుండెలు చేత పట్టుకుని అడిగింది. రాహుల్ వర్ణించాడు. తెల్లని చీర, నల్లని జుట్టు, చెప్పులు లేవు, రెప్పలు వేయలేదు అని. అది నా కూతురు, ఆమె గుసగుసగా చెప్పింది. 3 సంవత్సరాల క్రితం ఒక మంగళవారం రాత్రి ఆమె పార్టీ నుండి టాక్సీలో వస్తుండగా ఈ డిఎస్ఏ హైవేపై ట్రక్కు ఢీకొట్టింది. ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమె రాహుల్ చేయి పట్టుకుంది. ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన రోజు రాత్రి ఎవరైనా ఒక డ్రైవర్ ఆమెను ఇంటికి తీసుకొస్తారు. మీరు 3వ డ్రైవర్. రాహుల్ వణుకుతున్న చేతులతో కారు వైపు తిరిగాడు. రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. వెనక సీట్లో ఆమె కూర్చున్న చోట ఒక సంపంగి పువ్వు ఉంది. రాహుల్ ఆ రోజు నుండి అర్ధరాత్రి తర్వాత ఎప్పుడూ డ్రైవ్ చేయలేదు. ఈ కథను ఫిలిప్పీన్స్ పారాసైకాలజీ పరిశోధకుడు జోమర్ టిబయాన్ 2019లో డాక్యుమెంట్ చేశాడు. రాహుల్తో పాటు మరో 2 డ్రైవర్లు అదే అనుభవం చెప్పారు. అదే ఇల్లు, అదే అమ్మాయి, అదే పువ్వు. ఫిలిప్పీన్స్లో చెప్తారు, చనిపోయిన వాళ్లకు కొన్నిసార్లు తాము చనిపోయామని తెలియదు. వాళ్లకు కావలసింది ఒక్కటే, ఇంటికి చేరుకోవడం. మీరిప్పుడు రాత్రి చూస్తున్నారా ఈ వీడియో? మీ వెనక్కి తిరిగి చూడకండి. ఇలాంటి నిజమైన కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి.